హాయ్ ఫ్రెండ్స్, మరి ఈరోజు వచ్చేసి ఒక చెట్టు గురించి మీకు చెప్తాను. ఆ చెట్టు మరి ఎన్ని రకాల ఉపయోగపడుతుందో ఆ చెట్టు గురించి మీకైతే వీడియోలో చూపిస్తాను. ఆ చెట్టు మనకి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో దాని గురించి నేను ఈ వీడియోలో చెప్తాను. వెళ్తున్నామైతే చెట్టు దగ్గరికి వెళ్దాం, చెట్టు కింద వెళ్దాం. వెళ్తున్నాం, దగ్గరలో ఉన్నాం, చెట్టు దగ్గరలో. చూడండి ఫ్రెండ్స్, ఈ చెట్టు అయితే చెట్టు పేరు అయితే కాంగి చెట్టు అంటారు. ఈ కాంగి చెట్టు మనకి చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. కాంగి చెట్టు ఎలా ఉపయోగపడుతుంది అంటే మనకు ఇప్పుడు దురదలు వచ్చేదనుకో, దురదలు వచ్చేదంటే ఆ దురదలకి ఈ కాంగు పిక్కలు చూపిస్తాను. పిక్కలు కూడా చూడండి ఫ్రెండ్స్, ఇవైతే కాంగు పిక్కలు అన్నమాట. ఈ కాంగు పిక్కలు, ఈ పిక్కలు మనకి వేసవికాలంలోని ఎక్కువ దురదలు అనేట్లు వస్తూ ఉంటాయి కదా. అలాగా దురదలు, అదే గజ్జి కూడా అంటాం కదా, మన భాషలో చెప్పాలంటే గజ్జి కూడా అంటాం. అవి చాలా దురదలు ఉంటాయి అన్నమాట. దీంట్లో ఈ పిక్కలు మెత్తగా నూరేసి ఇంకొక ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు పరదాని చెట్టు అంటారు. ఆ రొడ్డలు ఈ పిక్కలు కలిపేసి బాగా పిండిలా చేసిన తర్వాత అయితే అది రాసినప్పుడు చాలా చక్కగా ఆ దురదల నుంచి ఇది తగ్గిస్తుంది అన్నమాట. ఈ కాంగు పిక్కలన పరదన రొడ్డలు అన్నమాట. ఇవి చాలా చక్కగా ఆ దురదల నుంచి రాసినప్పుడు అలాగా అదేమో తగ్గిపోతుంది. ఇంకా ఇవి చూడండి, చెట్టు కూడా చూపిస్తాను. ఇదండి కాంగి చెట్టు అన్నమాట. ఇదే కాంగి చెట్టు. మామూలు పెద్ద చెట్టే ఉందిలే. ఈ చెట్టు అయితే మా గరు దగ్గర ఉన్నదన్నమాట. చెట్టు చూపిస్తాను. ఇదండి, ఇదే కాంగి చెట్టు. చూడండి, చక్కగా పూతకొచ్చింది. కాయలు కూడా కాసి ఉన్నాయి. ఇంకా చాలా ఎక్కువ కాసినది, కానీ ఈ పంటకు వచ్చేసి రాలిపోవడం జరిగింది కింద. అయితే ఎంచలేదు. అయితే చాలా చక్కగా కాసి ఉండిందన్నమాట. ఇదే కాంగు చెట్టుకు చక్కగా ఈ చెట్టు నుంచి ఆ పిక్కలు చాలా చక్కగా ఆ దురదల నుంచి పనిచేస్తుంది. అలాగే ఆ కాంగ నూనె కూడా చాలా కాంగ నూనె తీసినప్పుడు ఆ కాయ నూనె ఆ పిక్కల నుంచి మనము తీసుకున్నప్పుడు ఆ కాయ నూనెతో కూడా పోదు అంటారు కదా, మనకి కప్పంగా అవుతుంది. అలాంటప్పుడు ఆ నూనెతో కూడా మనము తీస్తే ఆ కప్పం కూడా చక్కగా వచ్చేస్తుంది అన్నమాట. చాలా చక్కగా మా గిరిజన ప్రాంతంలో ఈ నూనెతో అలా కప్పం అయితే తీస్తూ ఉంటారన్నమాట. చాలా చక్కగా అన్నమాట. ఈ చెట్టు కొంచెం కొంచెం కాయలకి కనిపిస్తుంది కదా, ఇదే అని చెట్టు. ఇదే కాంగి చెట్టు. చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఇలా చేస్తూ ఉంటాం అన్నమాట. ఇదని ఫ్రెండ్స్, ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్ రూపంగా మాకు తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.